హాయ్ అందరికీ. ఇప్పుడైతే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వీటిని వేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా గట్టిగా కలుపుతూ పిండుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటర్ అంతా పోయి దొండకాయలు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చెనపప్పు వేసి ఎండుమిర్చి వేసుకొని గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేయాల్సిన అవసరం లేదండి, నీరు తీయడానికి వేసాం కదా, అదే సాల్ట్ అయితే సరిపోయింది. ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్రై అయితే వేగిపోయింది. ఇప్పుడు పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై అయితే పప్పు రసం పచ్చడికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ డిష్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.